ఈ రోడ్డు వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను ఈ మధ్య రీసెంట్‌గా పని మీద పెదకాపవరం వెళ్ళవలసిన అవసరం వచ్చింది యాక్చువల్‌గాను. ఒక రిజిస్ట్రేషన్ పర్పస్. అప్పుడు మన గణపవరం నుంచి బావాయపాలెం, క్రొవ్విడి వెళ్ళినప్పుడు ఆ రూట్ చాలా గలీజ్‌గా ఉంది. ఈవెన్ ఆల్సో కనీసం ఒక బండి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. నేను అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చి అక్కడి నుంచి నేను ఉండి నుంచి ఆకువీడొచ్చి, ఆకువీడు నుంచి ఇది లోపలికి రూట్ యాక్చువల్‌గా. ఈ రూటు ఏంటంటే ఆకువీడు ఒక ఫ్యూల్ బంక్ వస్తది. అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే గుమ్మలూరు రూట్ అంటే మనకెవరన్నా సజెస్ట్ చేస్తారు. రూట్ మాత్రం అసలు చాలా బాగుంది. మనం ఆకువీడు నుంచి గుమ్మలూరు, నెక్స్ట్ గుమ్మలూరు నుంచి చినకాపువరం, చినకాపువరం నుంచి పెదకాపువరం. సో ఆ విధంగా మనం స్ప్లిట్ అవ్వచ్చు. అంటే ఆ యొక్క క్రొవ్విడి బావాయపాలెం రోడ్డు డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు మనం కొంచెం ఈజీగా మూవ్ అవ్వాలి, టైం కలిసి రావాలి, మన వెహికల్స్ డ్యామేజ్ కాకూడదు అని అనుకున్నప్పుడు ఈ రూట్ని రిఫర్ చేయడం చాలా బెటర్ అని చెప్తాను. నేను ఆల్రెడీ ఈ రూట్లో వెళ్ళాను యాక్చువల్గాను. చాలా ఎక్సలెంట్గా ఉంది రూట్ అంతా కూడా. అసలు ఎక్కడా కూడా నాకు రోడ్ డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఏమి అనిపించలేదు. హ్యాపీగా వెళ్ళాము. అక్కడ లోకల్గా ఉంటే సైట్ కొలతలు తీసుకున్నాను, మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. నేను అంటే ఈ వీడియో అట్లీస్ట్ ఒక కొంతమంది కన్నా ఉపయోగపడుద్ది ఏమన్నా ఆ టైప్లో అక్కడెక్కడన్నా ట్రావెల్స్ చేసేవాళ్ళకి అని చెప్పి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు అది చాయిస్ ఇవ్వచ్చు. మీ నీటిని బట్టి చూడండి అంతే. జస్ట్ ఓన్లీ మీకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఈ రూట్ మ్యాప్ అంతా చూసుకోండి. యాక్చువల్గా మన రూట్ కూడా పిల్లలతో వెళ్ళినప్పుడు మంచి ఎంజాయ్ చేస్తారు. గ్రీనరీగా పొలాల మధ్యలో కొంచెం ఆహ్లాదకరంగా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక చోట మాత్రం రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. అది యాక్చువల్గా స్కిప్ అయినట్టుంది ఈ వీడియోలో యాక్చువల్గాను. నెక్స్ట్ దాంట్లో నేను రూట్ పోస్ట్ చేస్తాను. ఓకే. అంటే స్పెసిఫిక్గా నేను యాక్చువల్గా ఈ రూట్ని కూడా ఎందుకు రిఫర్ చేస్తానంటే, నేను స్టిల్ ఒక మేబీ ఐ థింక్ ఒక 1 year బ్యాక్ అవ్వచ్చు, ఒక సంవత్సరం, ఐ థింక్ 6 months మేబీ. నాకు సరిగ్గా డేట్ అయితే ఐడియా లేదు. నా వెహికల్ తీసుకుని నేను గణపవరం నుంచి లోపలికి మన బావాయపాలెం, క్రొవ్విడి, పెదకాపురం వచ్చినప్పుడు ఆ రోడ్ డిస్టర్బెన్స్లో నా కారు కింద సంపు డ్యామేజ్ అయింది. అసలు నాకు సంపు డ్యామేజ్ అయిందనే విషయం నేను రెనాల్ట్ కార్ వాడేవాడిని ఆ టైంలో చెప్పాలంటే. పల్స్ వెహికల్ వాడేవాడిని, 14cc ఇంజిన్. నాకు అసలు తెలియడంలా సంపు డ్యామేజ్ అయింది. టోటల్ మొత్తం ఇంజిన్ ఆయిల్ మొత్తం ఎక్కడో ఒలిగిపోయింది. నా వెహికల్ అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది. 3 to 4 kilometers వెళ్ళింది. నాకు తెలియలా అసలు, మనకి అసలు ఇండికేటర్ కూడా చూపించలా సో డ్యామేజ్ అని చెప్పాలంటే. 4 kilometers వెళ్ళిన తర్వాత నాకు కారు ఆగిపోయింది. నేను మళ్ళీ నాకు తెలియక నేను స్టార్ట్ చేసి కూడా ఒక 1 kilometer వచ్చాను చెప్పాలంటే. ఆ తర్వాత మళ్ళీ వెహికల్ ఆగింది. ఏంటి ప్రాబ్లం అని చెప్పి కారు దిగి ఒకసారి చెక్ చేస్తే నాకు ఎందుకు డౌట్ వచ్చి బాటమ్ చెక్ చేస్తే స్టార్ట్ కావడం లేదని చెప్పి సో చిన్న హోల్ చూశాను సంపు దగ్గర. మొత్తం ఇంజిన్ ఆయిల్ మొత్తం కారిపోయింది. నేను వెంటనే మా యొక్క కన్సర్న్ మెకానిక్కి ఫోన్ చేస్తే, సో మీరు ఒకసారి బాటమ్ చెక్ చేయండి, ఏమైనా సంప్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుంది, ఆ రోడ్ సరిగ్గా ఉండవు కదా అన్నట్టుగా అన్నాడు యాక్చువల్గా మా మెకానిక్. సో చెక్ చేసినప్పుడు నిజంగా నేను చాలా షాక్ అయ్యాను చూసినప్పుడు అసలు చెప్పాలంటే. ఆ డ్యామేజ్ నాకు ఎంత పని పెట్టిందంటే నియర్లీ, అంటే ఒకటి మనం ఎట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్లో సంపు డ్యామేజ్ అయ్యింది, మనకి డిస్ప్లే అవుతుంది, స్క్రీన్ మీద డిస్ప్లే వచ్చింది అంటే డాష్ బోర్డు మనం చెక్ చేస్తాం. నాకు ఎప్పుడైతే ఆ ఇండికేటర్స్ రాలేదో నేను చెక్ చేయకుండా మూవ్ అయిపోయాను కాబట్టి ఆయిల్ కారిపోయిన దానికి ఇంజిన్ పాడైపోయింది నాకు. సో నాకు ఆ ఇంజిన్ పాడైనందుకు ఓన్లీ డ్యామేజ్ ఎంత అయిందంటే, ఆ రోజు ఇలాగే జస్ట్ ఎవరో ఒక కొలత అన్నారు, సంథింగ్ రిజిస్ట్రేషన్ అన్నారు, నేను బయలుదేరి వెళ్తున్నాను చూడలేదు. కానీ రిజిస్ట్రేషన్ చేయగా మనం వచ్చింది ఏమన్నా పక్కన పెడితే కనుక నాకు మెకానిక్ ఛార్జెస్ ఈ టోల్ చార్జ్ మొత్తం కలిపి నాకు 70,000 ఖర్చు అయినాయి. అంటే నేను ఒక్కరోజు చేసిన చిన్న మిస్టేక్కి అంత పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పాలండి. నేను అందుకే రూట్స్ కూడా చాలా ఈ మధ్య ఎక్కువగా తీసి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను సఫర్ అయ్యాను యాక్చువల్గా. నా ఉద్దేశం ఏంటంటే నేను సఫర్ అయ్యాను. లైక్ దట్ నాలాగా మళ్ళీ ఎందుకు కొంతమంది సఫర్ అవ్వడం అనేది నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అందుకోసం నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి ఏమన్నా నాకు రూట్స్ కానీ ఖచ్చితంగా బెటర్ అనిపించి సో బాగుంది అంటే ఆ రూట్లో చేస్తే ట్రావెల్
అంత కంఫర్ట్ లేదు, ఈ రూట్లో చేసినప్పుడు ట్రావెల్ చాలా బాగుంది అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా అదొక వీడియో కింద రికార్డ్ చేస్తాను యాక్చువల్గా. అంటే మనకు వచ్చే రెవెన్యూ వ్లాగ్స్లో నుంచి ఇవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కింద పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకేనా.